ఇప్పుడైతే చూసామన్న యాక్చువల్గా మీమర్స్ మీట్ అనగానే హీరోస్తో లైక్ ఈవెంట్ అయిపోయిన తర్వాత మీట్ అయిపోయిన తర్వాత లైక్ డిన్నర్ కానీ స్నాక్స్ కానీ లంచ్ కానీ ఇలా చేస్తారు. ఫస్ట్ అయితే మీరు వాళ్ళు తిన్న తర్వాతే స్టార్ట్ చేద్దామని మీ టీంతో చెప్పారంట. సో మీ ఇంత మంచి వ్యక్తిని ఇలా ట్రోల్ చేస్తున్నారు అని ఒక చిన్న థాట్. బ్రో ట్రోల్ చేస్తారు బ్రో, డొనాల్డ్ ట్రంప్ ట్రోల్ చేస్తారు, ఒసామా బిన్ లాడెన్ ట్రోల్ చేస్తారు, అందరిని ట్రోల్ చేస్తారు. దేర్ ఇస్ నో గుడ్ అండ్ బ్యాడ్, అందరు ట్రోల్ అవుతారు. ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ గ్రోత్ అంతే. మెకానిక్ రాకీ అని పెట్టారు, ఇక్కడ ఏమైనా ఎన్టీఆర్ ఫ్యాన్గా రాకీ అని పెట్టిరా? అసలు ఏంది దీని రాకీ స్టోరీ? మెకానిక్ అల్లుడిలో మెకానిక్, రాకీ సినిమాలో రాకీ రెండు కలిపారా అని చెప్పి నాకు ప్రమోషన్స్కి వచ్చిన తర్వాత కొత్తగా తెలిసింది ఇది ఒక యాంగిల్ ఉందా దీనికని. బట్ మంచిదే కదా, ఇద్దరు పెద్ద పెద్ద స్టార్ పేర్లు ఉన్నాయి, మా అన్న పేరు ఉంది, మెగాస్టార్ బాస్ పేరు ఉంది. సో రెండు సక్సెస్ మా సినిమాకి కూడా వస్తుంది అనుకుందాం. దీని మీద అయితే ఎన్టీఆర్ ఫ్యాన్గా అయితే ఏం లేదంటారు. అంటే మేము ప్లాన్ చేసి అయితే పెట్టలే. వీడి పేరు నగుమోమ రాకేష్ సినిమాలో. నగుమోమ రాకేష్ అని పెడితే టైటిల్ మీరు రారని చెప్పి వీడి ప్రొఫెషన్ మెకానిక్, వీడు రాకీ అని షార్ట్ కట్ లో వీడు పిలుచుకుంటాడని మెకానిక్ రాకీ చేసినాం. ఓకే మీనాక్షి గారు, మీకు బేసిక్గా నేను సింగర్ని కాదండి, మిమ్మల్ని చూసినాక పాట అవ్వాలనిపిస్తుంది. మీనాక్షి మీనాక్షి మీరా మీరా మీనాక్షి అని సంథింగ్. ఐ లవ్ యూ అండి. సో ఈ ఇద్దరు బ్యూటీస్ లో మెకానిక్ రాకీకి ఏ బ్యూటీ కనెక్ట్ అవుతుంది? ఇద్దరు బ్యూటీస్ లోనా? ఎంత తప్పు తెలుసా ఈ క్వశ్చన్. అట్లా ప్లగ్, నేను కరెంట్ ప్లగ్ లాంటి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటి రూమర్స్ క్రియేట్ అవుతుంది, దాని గురించి ఏమంటారు మీరు? అవును, yes, thank you for asking. ఇది ఫేక్, not true. I'm not getting married. No. అదే మేము చాలాసార్లు చూసాం, మొన్న మీమర్స్ గానే వేస్తున్నారు దాని గురించి మీ ఒపీనియన్ ఏంటండి? అంటే ఊపిరి పీల్చుకో. లాస్ట్ మంత్ ఒక రూమర్ ఏంటంటే I'm getting married to some Tamil actor's son. Last it was so every month there is one new rumor. I was in Salar apparently in one movie, then I'm in Vishwambara in some movie. So I think now I've stopped caring about అది కానీ రీసెంట్ గా అన్స్టాపబుల్ షో అయిపోయిన తర్వాత నుంచే జరుగుతుంది. అది కానీ అన్స్టాపబుల్ షో అయిపోయింది కదా రీసెంట్ గా మీది, అప్పుడు తర్వాత నుంచే అది రూమర్స్ అనేది క్రియేట్ అయ్యింది. I have no idea when they came. Kani, if there is something which I announce on my social media or Twitter is what is true. Everything else which does not come from me is not true. I'm single. Not ready to mingle. నరేష్ గారు, మీరు నెక్స్ట్ మూవీ హీరోగా ఎప్పుడు చేస్తున్నారు? నెక్స్ట్ మూవీ హీరోగా క్యారెక్టర్ యాక్టర్గా చేస్తున్నాను. సేమ్ టైం నా ఏజ్ లీడ్ రోల్స్ కూడా 3 or 4 చేస్తున్నాను. నేను నమ్మేది ఏంటంటే క్యారెక్టర్ కథ ఇస్ ద హీరో. సో అలాంటి కథలకి కథానాయకుడు కూడా చేస్తున్నాను. బట్ ఐఎమ్ హ్యాపీ యాజ్ అన్ యాక్టర్. డోంట్ కాల్ మీ ఎ హీరో ఆర్ స్టార్ ఆర్ ఎనీథింగ్. ఐఎమ్ హ్యాపీ యాజ్ అన్ యాక్టర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.